వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మే నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనిస్తే ఈ నెలలో 2 ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క మార్పు జరగబోతూ ఉన్నది. ఒకటి, ఈ నెల 12వ తారీఖున తన యొక్క స్వక్షేత్రంలోకి ప్రయాణం చేయబోతూ ఉన్నటువంటి కుజుడు మాసం మాసార్ధత కుజ అన్నారు. అంటే 12వ తారీఖు లగాయతూ మరలా నెలన్నర పాటు మేషరాశిలోనే కుజుని యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఆయన యొక్క ఫలితాలు. అలాగే ఈ నెలలోనే 15వ తారీఖున వృషభ సంక్రమణం చేయబోతూ ఉన్నటువంటి రవిగ్రహం. అంటే తన యొక్క ఉచ్చక్షేత్రాన్ని వదిలిపెట్టి వృషభ రాశిలోకి మారబోతూ ఉన్నటువంటి రవి. అంటే ఆయన మామూలుగా 12వ తారీఖు వరకు మీనరాశిలోనే శనితోటి కుజుడు యుతితోనే ఉంటారు. అంటే కలిపే ఉంటారు. 12వ తారీఖున బయటకొస్తారు. 12వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు రవికుజుల యొక్క యుతి కొనసాగుతుంది. అది చాలా భయంకరమైనటువంటి రోజులు. మీరు గమనించండి. 10, 11, 12, 13, 14, 15 ఈ 6 రోజుల పాటు భూమండలం పైన ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాల్లో రవికుజుల యొక్క యుతి కారణం చేత భౌగోళిక పరిస్థితుల్లో విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి. మే నెలలో అవి భయంకరమైనటువంటి ఎండలు ఉండేటువంటి రోజులుగా చెప్పవచ్చును. ఏదైనా హీట్ వేవ్ రానివ్వండి, లేకపోతే ఏదైనా ఉక్కపోత పెరగడం కానివ్వండి, లేదా భయంకరమైనటువంటి ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి రోజులుగా చెప్పవచ్చును. కాబట్టి ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నటువంటి వారు, లేదా మరే ఇతరత్ర ట్రావెల్ చేసేటువంటి వారు ఈ మే 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఈ రవికుజుల యొక్క యుతి ఉష్ణాన్ని పెంచుతుంది. ఎందుకంటే అవి 2 ఉష్ణ సంబంధమైనటువంటి గ్రహాలు. అలాగే కుంభరాశి యందు రాహువు యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే మీనరాశి యందు శనైశ్చరుని యొక్క సంచారం కొనసాగుతూనే ఉన్నది. మిథున రాశి యందు గురుని యొక్క సంచారం కొనసాగుతూనే ఉన్నది. ఈ మాసంలో ప్రత్యేకించి శుక్రగ్రహము అలాగే బుధగ్రహము ఈ 2 గ్రహాలు కూడా కొంతకాలం పాటు అనగా దాదాపుగా 15వ తారీఖు వరకు వృషభ రాశి యందు శుక్రుడు ఉంటారు. బుధుడు మాసం చివరి వరకు కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తూ మాసం చివరిలో అంటే 30వ తారీఖులో మిథున రాశిలోకి సంక్రమణం చేస్తారు. ఇది క్లుప్తంగా 9 గ్రహాలు ఉండేటువంటి స్థితిగతులు. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి ప్రభావాల్ని మనం పరిశీలన చేస్తూ ఉంటాం సాధారణంగా. అందులో భాగంగా ఇప్పుడు మీ రాశి వారి యొక్క స్థితిగతులను గనక మనం పరిశీలనం చేస్తే మేషరాశి వారికి మే నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక పరిశీలనం చేస్తే ఈ రాశి వారికి 12వ స్థానంలో కుజశనుల యొక్క యుతి ఉంటుంది 12వ తారీఖు వరకు. 15వ తారీఖు వరకు జన్మరాశి స్థిత రవిగ్రహ దోషం ఉంటుంది. 15వ తారీఖు నుండి రవి 2వ స్థానంలోకి మారిపోతారు. అలాగే ఈ మాసంలో గురుబలం లేదు. శనేశ్వరుని యొక్క వ్యయస్థాన స్థితి, శుక్రబుధులు మాత్రం 2వ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు. రాహువు లాభస్థానమందు యోగిస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ రాశి వారికి యోగించేటువంటి గ్రహాలు 3. అందులోనూ శుక్రగ్రహము, బుధగ్రహము, రాహుగ్రహం ఈ 3 ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మిగతా మరి దీర్ఘ సంచార గ్రహాలు కానీ లేదా ఒక నెల నెలన్నర సంచరించేటువంటి తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి రవికుజుల్ లాంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ మాసంలో కొంత మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి? ఒకటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు. 12వ స్థానమందు శని కుజుల యొక్క యుతి నిద్రాభంగాన్ని కలగజేస్తుంది. ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం మనది శాస్త్రం. అలాగే మానహానిర్మన క్లేశం కృష్యర్ భోజన పల్పసహ అన్నారు. ఇక్కడ శనికుజులు 12వ భావమందు ఎప్పుడైతే సంచారం చేస్తారో నిద్రా సౌఖ్యం అనేటువంటిది ఉండదు. అంటే సరిగా నిద్రపోనివ్వదు ఆ గ్రహస్థితి. రాత్రిపూట ఏదో ఒక రకమైనటువంటి మానసిక ఆందోళనలు అభివృద్ధి చెందేలా చేస్తారు. అంటే మానసికంగానే ఇక్కడ గమనించాలి. మానసికమైనటువంటి సమస్యలే, శారీరక అనారోగ్యాలు కాదు. అలాగే ఖర్చుని పెంచేటువంటి గ్రహస్థితిగా ఈ శనేశ్వరుడు కుజుని యొక్క యుతిని మనం చూసుకోవచ్చును. అలాగే మానహానిర్ మనక్లేశ కృష్యర్ భోజన పల్పసహ. కష్టపడతారు మేషరాశి వారు, కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం ఈ గ్రహస్థితి ఇవ్వదు. అలాగే కాలాతిక్రమ భోజనంచ, కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. అలాగే జన్మరాశిలో సంచారం చేసేటువంటి రవిగ్రహం కూడా దేహార్తి చిత్త సంతాపహ అన్నారు.
అంటే ఎక్కువ శారీరక శ్రమనే కలగజేస్తున్నారు. మీరు గమనించండి, ఈ రాశికి పట్టినటువంటి అర్గళము గాని, ఈ రాశిలో ఉండేటువంటి గ్రహస్థితి గాని ఏం చేస్తోంది అంటే, శారీరకమైనటువంటి శ్రమని ప్రోత్సహిస్తోంది మేషరాశి వారికి. అలాగే వ్యయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. అంటే ఖర్చు. అలాగే స్థానచలనాన్ని కలిగించడానికి అవకాశాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అలాగే ఉన్న ప్రాంతాల్లో ఉండకుండా అనేక రకాలైనటువంటి ప్రాంతాలని మీరు ప్రయాణం ద్వారా పరిశోధన చేసేటువంటి విధంగా, అంటే చూడండి, ఉద్యోగరీత్యా ఏదైనా ఒక వేరే ఊరు వెళ్ళవలసి వస్తుంది. లేదా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. లేదా ఉద్యోగ పరంగా వేరే చోటకి, అంటే అనువుగానటువంటి చోటకి, కనీసం అక్కడ భోజన సదుపాయమో, లేకపోతే నిద్రా సౌకర్యమో, లేదా మీకు సంబంధించినటువంటి ఆహారమో, నీరో ఏదీ లేనటువంటి ప్రాంతాలకి, కొండ ప్రాంత సంచారం చేసేలా కూడా ఈ గ్రహస్థితి చేస్తుంది. ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి మే నెలంతా కూడా మేషరాశి వారికి ఏమవుతుంది? శారీరక శ్రమే అధికంగా ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ 3 ప్రధానంగా గమనించాలి. అయితే కొంత మంచిగా ఉండేటువంటి విషయాలేంటి? మరీ ముఖ్యంగా 15వ తారీఖు దాటాక. 15వ తారీఖు దాటాక ఏమవుతోంది అంటే, రవి జన్మరాశి నుండి వెళ్ళిపోతారు. కుజుడు 12వ స్థానాన్ని మారిపోయి జన్మరాశిలోకొస్తారు. ఇది కొంతలో కొంత గతంతో పోల్చుకుంటే మంచి విషయము. కాబట్టి 15వ తారీఖు దాటాక కొంతలో కొంత ఉపశమనం వస్తుంది. అలాగే అప్పుడు కూడా ఉండేటువంటి వాతావరణం కొంత శారీరక శ్రమని కలిగించినప్పటికీ మరి అంత బాధ ఉండదు. కాబట్టి ఈ మాసమంతా మీరేం గుర్తుపెట్టుకోవాలి? కొంత శారీరక శ్రమ ఉంటుంది, ఖర్చు ఉంటుంది, ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మరీ ముఖ్యంగా నిద్రా సౌఖ్యము, భోజన సౌఖ్యము ఉండదు. ఇలా కొంత కష్టపడవలసినటువంటి పరిస్థితులుంటాయనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవచ్చు? ఇక్కడ కుటుంబం తాలూకు సపోర్ట్ కనబడుతోంది. మేషరాశి వారికి 2వ స్థానమందు శుక్రబుధుల యొక్క యుతి, తద్వారా మాట వల్ల మీ గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఉండడము, లేదా కుటుంబ సభ్యులు మీకు సహకారం చేస్తూ ఉండడము, లేదా మీ మాట మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉండడము, మీరు ఎంత ఖర్చుల్లో ఉన్నప్పటికీ తగినటువంటి ఆదాయం మీకు లభిస్తూ ఉండడము, ఇలా కొంతలో కొంత శుక్రబుధులు ఊరటను కలగజేస్తారు. రాహువు లాభస్థానంలో దేశాంతర వాసాన్ని కలగజేయడానికి, లేదా వేరే దేశంలో ఉండేటువంటి మేషరాశి వారికి రాహువు కొంత సహకారాన్ని అందిస్తూ అక్కడ ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికంగా కానీ నష్టపోకుండా మేషరాశి వారిని కాపాడుతారు. కాబట్టి అక్కడ శుక్ర బుధ రాహువుల తాలూకు అనుకూలతల వల్ల కొన్ని విషయాలను ఓవర్కమ్ చేస్తున్నారు. ఒకటి, ఆదాయము. అంటే ఆర్థిక పరిస్థితులు ఇక్కడ మీ గ్రహస్థితి వ్యయాన్ని కలగజేస్తూ ఉన్నది అని చెప్పుకున్నాం. మరి ఈ 3 గ్రహాల వల్ల ఆదాయం వస్తుంది. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉండవు. తర్వాత రాహు లాభస్థానంలో శత్రు వినాశనాన్ని కలగజేస్తాడు. అంటే శత్రువుల బారి నుండి మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే ఆరోగ్యం ఏదైనా పాడైపోతే మరలా ఆయన ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటి నుండి బయటపడేటువంటి గ్రహస్థితే మరలా మీకు ఈ మాసంలోను కూడా ఉన్నది కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి మాసంగానే మనం చూసుకోవాలి. గోచార రీత్యా 45% శుభ ఫలితాలని మే నెల ఇస్తూ ఉన్నది. కాబట్టి ఈ మాసంలో ఉద్యోగం మారడాలు, లేదా ఏదైనా కొంత సాహసోపేతమైనటువంటి చర్యలు చేయడాలు లాంటివి చేయకూడదు. ఎంతసేపు ఎలా వెళుతోందో అలా వెళ్ళనివ్వాలి. ఏదైనా ఉద్యోగం మార్పు, ఉద్యోగం మానేద్దామన్న ఆలోచనలు వస్తే అవి ఈ నెల దాటి వచ్చే నెలకి పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి మే నెలలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో వచ్చేటువంటి సప్తమి తిథి రోజున ప్రత్యేకించి ఉపవసించి ఆ రోజున సూర్యారాధన చేసి వీలున్నంత వరకు ఆ రోజు సూర్యనారాయణ స్వామి వారికి క్షీరాన్నాన్ని నివేదన చేసి ఆ క్షీరాన్నాన్నే మీరు భుజించి ఉపవాసం చేయడము, లేదా ఆదివారాలు ఎక్కువగా నియమనిష్టలతోటి గడుపుతూ ఆదివారం నాడు గోధుమలు దానం చేయడం ద్వారా కూడా ఈ మాసంలో మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. స్వస్తి.